రాకాలోకంకి స్వాగతం. జనవరి 22, 2024 నాడు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఈ జరుగుతున్నటువంటి సమయంలో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతున్నటువంటి సమయంలో, పూల వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు జై శ్రీరామ్ నినాదం చేస్తున్న సమయంలో ఆకాశంలో ఎక్కడో ఒక మూల నుంచి ఏ లోకంలోనో ఉన్నటువంటి 26 ఏళ్ల రామ్ అచల్ గుప్తా కూడా జై శ్రీరామ్ నినాదం ఇస్తాడు. ఎందుకంటే రామ్ అచల్ గుప్తా చచ్చిపోయే సమయంలో ఆయన వయస్సు 26 ఏళ్ళు. ఆ తరువాత ఎన్ని ఏళ్ళు వచ్చినా కూడాను రామ్ అచల్ గుప్తా 26 ఏళ్ల వాడే. ఆయన చనిపోయేప్పుడు చిట్ట చివర చెప్పినటువంటి మాట జై శ్రీరామ్. కాబట్టి 33 ఏళ్ల తరువాత తన కల నిజమవుతున్న సమయంలో స్వర్గంలోనో వైకుంఠంలోనో ఉన్నటువంటి రామ్ అచల్ గుప్తా జై శ్రీరామ్ అని గొంతు కలుపుతాడు. రామ్ అచల్ గుప్తా అయోధ్య నగరానికే చెందినటువంటి రుదౌలి అనేటటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ఏరియాలో, చిన్న కాలనీలో ఉండేవాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS కార్యకర్త. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో 1990లో కరసేవ 1990లో కరసేవ చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 30వ తారీఖున ఈ కరసేవ జరగాలని నిర్ణయించారు. ఎక్కడైతే బాలరాముని జైలులో అప్పట్లో బాబరీ కట్టడం ఉండేది, దాని లోపల కటకటాల వెనుక బాలరాముడి విగ్రహం ఉండేది. దాని బయట 2.77 ఎకర్స్ ఏదైతే రామజన్మ భూమిగా భావించేటువంటి భూమి ఉంది. ఆ భూమికి తరువాత కరసేవ చేయాలని చెప్పి, అక్కడ శిలాన్యాస్ చేయాలని చెప్పి కరసేవకులు నిర్ణయించారు. అయితే అప్పుడు ఉన్నటువంటి కుహనా సెక్యులర్ పాలకుడు ములాయం సింగ్ యాదవ్ అయోధ్యలోకి ఒక్క కరసేవకుని కూడా రానివ్వనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా ఆయన రెచ్చగొట్టే ధోరణిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయోధ్య మే పరిందా భీ పర్ నహీ మార్ సక్తా, అంటే అయోధ్యలో ఒక పక్షి కూడా తన రెక్కల్ని ఇలా టపటపలాడించలేదు, అంత కట్టుదిట్టమైన వ్యవస్థ చేస్తానని ఆయన చెప్పారు. ఆయన చెప్పినప్పటికీ కూడాను దేశవ్యాప్తంగా వచ్చిన లక్షలాది మంది కరసేవకులు అయోధ్యకు వచ్చారు. దానిలో చాలామంది జైళ్లలో అరెస్ట్ అయినప్పటికీ, కొందరు దారిలోనే ఉండిపోయినప్పటికీ చాలామంది కరసేవకులు కరసేవ ప్రాంతానికి చేరుకున్నారు. ఎక్కడైతే తాము కరసేవ చేసి శిలాన్యాస్ చేస్తామని ప్రకటించారో అక్కడ చేశారు. ఆ రకంగా 30వ తారీఖున కరసేవ చేస్తున్న కారణంగా అరెస్ట్ అయినటువంటి రామ్ అచల్ గుప్తాను తర్వాత విడుదల చేశారు. విడుదల చేశాక మళ్ళీ కరసేవ చేయటం కోసము ఆయన అయోధ్యలో రామజన్మభూమికి దగ్గరలో ఉన్నటువంటి మణిరామ్ దాస్ ఛావనీకి వెళ్ళారు. ఈ మణిరామ్ దాస్ ఛావనీలో ఆయన కార్యకర్తలందరూ కలిసి కరసేవకి బయలుదేరుతున్నటువంటి సమయంలో ములాయం సింగ్కి చెందినటువంటి కరకు సైన్యాలు, కిరాతక సైన్యాలు వాళ్ళపైన కాల్పులు జరిపినప్పుడు అతను చనిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. చిట్ట చివరిగా అతని గొంతులోంచి వచ్చినటువంటి మాట జై శ్రీరామ్. అప్పటికి అతని వయస్సు 26 సంవత్సరాలు. అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణం కోసం ఆధునిక కాలంలో జరిగినటువంటి బలిదానాల్లో రామ్ అచల్ గుప్తా పేరు కూడా ఉన్నది. అప్పటికి ఆయన భార్య 22-23 సంవత్సరాలు రాజ్కుమారి గుప్తా, ఆమె కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళతో కలిసి, ఆమెకి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నది, వాళ్ళని పెంచుకుంటూ వచ్చింది. పెద్ద కొడుకైనటువంటి సంజయ్ పేరిట ఆ కిరాణా షాప్ ఉండేది. ఆ కిరాణా షాప్ని నడిపించుకుంటూ ఆమె వచ్చింది. తమ ఇంటి దగ్గరే కరసేవ చేస్తూ హుతాత్ముడైనటువంటి అమరుడైనటువంటి రామ్ అచల్ గుప్తా యొక్క సమాధిని నిర్మించుకున్నారు. చిన్న సమాధి, అక్కడ ఆయన ఫోటో ఉంటుంది, ఒక దిమ్మె ఉంటుంది, అంతకు మించి ఏమీ ఉండదు. భూమి వాళ్ళది, ఖర్చు వాళ్ళది. తమాషా ఏంటంటే 2013లో ఉగ్రవాద సంస్థ సిమి రామ్ అచల్ గుప్తా యొక్క సమాధిని పేల్చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ లేఖలు జారీ చేసింది. అంటే ఒక్క కరసేవకుడు యొక్క స్మృతి మిగిలినా కూడా అది తమకు ప్రమాదమని ఉగ్రవాద సంస్థ అయినటువంటి సిమి భావించి దీన్ని పేల్చేస్తామని చెప్పింది. ఇప్పుడు కరసేవక్ పురం ఏదైతే అయోధ్యలో కరసేవకుల కోసం ఏర్పాటు చేసినటువంటి కరసేవక్ పురం ఏదైతే ఉందో ఆ కరసేవక్ పురంలో రామ్ అచల్ గుప్తా యొక్క
విగ్రహాన్ని పెట్టబోతున్నారు. అక్కడ ఆయన ఆరాధనకు ఆయన సంబంధించినటువంటి స్మృతి చిహ్నాన్ని కూడా పెట్టబోతున్నారు. అయోధ్య కోసం చనిపోయినటువంటి అమరులైనటువంటి అజేయులైనటువంటి వీరులందరి కోసం కూడా ఇది ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు ఆయన విగ్రహం కూడాను, ఆయనకు సంబంధించినటువంటి స్మృతి చిహ్నం కూడాను అయోధ్యలో ఉండబోతోంది. ఎందుకంటే అయోధ్య మందిర నిర్మాణం వెనుక కోట్లాది మంది భారతీయుల త్యాగాలు, తపస్సులు, బలిదానాలు కూడా ఉన్నాయి. ఇందులో అమరులైన వాళ్ళు కూడా ఉన్నారు, అజేయులైన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే రామ్ అచల్ గుప్తను స్మరించుకోవడము, అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతున్న వేళ అతన్ని స్మరించుకోవడము చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.